హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ గుత్తి వంకాయ మసాలా ఫ్రై. చూస్తూనే చాలా నోరూరిపోతుంది. ఈ వింటర్ సీజన్లో మంచి మసాలా ఫ్రై ఏదైనా తినాలనుకుంటే ఇది చాలా పర్ఫెక్ట్. ముందుగా దీనికి కావాల్సిన మసాలా చూద్దాం. జీలకర్ర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పులు, గరం మసాలా, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి, నువ్వులు, గసగసాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. వీటన్నిటిని మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు దీంట్లో వేస్తున్నాం కాబట్టి తర్వాత మీరు ఉప్పు వేయాల్సి వస్తే కొంచెం తగినంత చూసుకుని వేసుకోవాలి. ఇలా మెత్తగా మనం గ్రైండ్ చేసుకుని నీట్గా మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న గుత్తి వంకాయల్ని ఇలా మంచిగా కట్ చేసుకుని ఉప్పు వేసుకున్న వాటర్లో పెట్టుకోవాలి. లేదు అంటే ఇవి చేదొచ్చేస్తాయి. సో వీటిని ఇలా ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల లావుగా ఉన్న గుత్తి వంకాయలు కూడా లోపల వరకు బాగా మగ్గుతాయి అన్నమాట. డైరెక్ట్గా మసాలా పేస్ట్ పెట్టి వేయించితే అవి కంప్లీట్గా కుక్ అవ్వవు. సో ఇప్పుడు దాంట్లో ఒక అర స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని వాటిని కంప్లీట్గా లోపల వరకు కుక్ అయ్యేలాగా మగ్గించుకోవాలి. వీటన్నిటిని ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉంటే అన్ని సైడ్స్ పూర్తిగా మగ్గుతాయి. చూసారు కదా, ఇప్పుడు కంప్లీట్గా అన్ని సైడ్స్ బాగా మగ్గిపోయాయి. వీటిల్ని ఇంకొక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు ఇలా చల్లారిన గుత్తి వంకాయల్లోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్గా కుక్ అయ్యాయి కాబట్టి ఈ మసాలా పేస్ట్ పెట్టుకొని మనం ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ ఎక్కువగా ఉన్నా కూడా మనం ఇలా ఫ్రై చేసుకుంటేనే గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ బాగా మంచిగా స్టఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ స్టఫ్ చేసిన గుత్తి వంకాయల్ని దాంట్లో వేసుకోవాలి. వాటిపైన మూత పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వాటిల్ని వేయించుకోవాలి. మధ్య మధ్యలో వాటిల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన వాటిల్ని మనం వేరొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో అలా కాకుండా మనం ఇదొక సింపుల్ ప్రాసెస్ అన్నమాట. చిన్న పోపులాగా ఆయిల్ వేసుకుని కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి, మిగిలిన మసాలా పేస్ట్ ఇవన్నీ వేసుకుని కొంచెం పోపులాగా పెట్టుకుని అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం గుత్తి వంకాయల్ని వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఇందాక తీసేసినట్టుగా గుత్తి వంకాయల్ని అలా కూడా తినేయచ్చు. చూసారు కదా, ఇది కూడా కొంచెం ఫ్రై అయింది. మంచి టేస్ట్ అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. మనం రెడీ చేసుకున్న గుత్తి వంకాయలను కూడా దాంట్లోకి వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. మంచి స్పైసీగా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి. Stay tuned to my channel.